హాయ్ ఫ్రెండ్స్. మా ఊరిలో ఉండే ఒక బ్రాహ్మణ ఆంటీ మా ఊరిలో జులాయిగా తిరిగే సింగరాజు గాడితో చేసిన చిలిపిపాడు పనుల గురించి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇది మా ఊరిలో జరిగిన నిజమైన కథ. ఇంకా నా పేరు హరిశంకర్. నా వయసు 25 సంవత్సరాలు. ఇంకా మేము ఉండేది చెన్నైకి సమీపాన ఉన్న రామాపురంలో. ఇంకా అసలు కథలోకి వెళితే మా ఊరి ఆలయ పంతులు గారు విశ్వేశ్వరరావు గారు. ఆయన మా ఊరిలో ఉండే గుడిలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఆయన మహాకోపిష్టి. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిపై చిరుబురులాడుతూనే ఉంటారు. ఇంకా విశ్వేశ్వరరావు గారి భార్య పేరు శశికళ గారు. ఆవిడ ఒక గృహిణి. అయితే పేరుకు తగ్గట్టుగానే ఎంతో కలగా ఉండే రూపం ఆవిడ సొంతం. అంతేకాకుండా మంచితనం కూడా ఆవిడ పుట్టుకతోనే అవలంబించుకున్న ఒక లక్షణం. ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నామని సాయం కోసం వాళ్ళ ఇంటికి వెళితే కరుణా హృదయంతో వెంటనే ఆ ఇల్లాలు సహాయం చేయటాన్ని మా ఊర్లో వారందరూ చాలాసార్లు గమనించారు. కానీ వాళ్ళ భర్త అయినటువంటి విశ్వేశ్వరరావు గారు మాత్రం ఒక్క అనా పైసా కూడా ఎవ్వరికి సహాయం చేసేవాడే కాదు. వట్టి పిసినారి. పైగా భార్యతో కూడా అంత సఖ్యతగా ఉండటాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మా ఊర్లో జనాల ముందే ఆయన వాళ్ళ భార్యను చాలాసార్లు అవమానించసాగాడు. అయినా కానీ వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి ఆ కుటుంబం చేసిన దాన ధర్మాలు మరియు చేసిన మంచి పనుల కారణంగా ఆ కుటుంబానికి మా ఊర్లో చాలా పేరు ప్రఖ్యాతులే ఉన్నాయి. బహుశా అందుకే ఆ గర్వాన్ని విశ్వేశ్వరరావు గారు తలకెక్కించుకున్నారేమో అనిపిస్తూ ఉండేది. అయితే ఒకరోజు నేను రాత్రి సమయంలో నా పనిని ముగించుకుని పొలం గట్టు మీదుగా మా ఇంటికి వెళుతూ ఉండగా పక్కనే ఉన్న గడ్డివాము దగ్గర చిన్న గుడిసెలో దీపం వెలుగుతూ కనబడుతుంది. ఈ సమయంలో అక్కడ ఎవరున్నారబ్బా అని వెళ్ళి చూసిన నాకు షాక్ అయ్యే దృశ్యం అయితే కనబడింది. ఎందుకంటే అక్కడ ఉన్నది మా ఊరి పంతులు గారు విశ్వేశ్వరరావు గారి భార్య శశికళ మరియు మా ఊర్లోనే పెద్ద జులాయిగాడైన సింగరాజు గాడితో భార్యాభర్తల మాదిరిగా ఒంటిపై నూలుపోగనేదే కూడా లేకుండా ఒకరిపై ఒకరు ముద్దుల వర్షాన్ని కురిపించుకుంటూ ఆనంద తాండవంలో మునిగి తేలుతున్నారు. అయితే ఆ దృశ్యాన్ని చూసిన నేను ఒక్కసారిగా చలనం లేక స్తంభించిపోయాను. ఎంతో పతివ్రత అనుకున్న అమ్మగారు నోట్లో బెల్లం ముక్క పెట్టినా కూడా కొరకలేనంత అమాయకంగా ఉండే ఈ శశికళ గారు ఇటువంటి పని చేయటం ఏంటబ్బా అని ఆ రాత్రంతా ఇంటికి వెళ్ళి ఎంతగానో ఆలోచించసాగాను. అయినా భర్త సరిగ్గా పట్టించుకోకపోతే ఆడవాళ్ళు వేసే శిక్షలు ఎంత కఠినంగా దారుణంగా ఉంటాయా అని పెళ్ళి కాని నాకు ఆ రోజు అర్థమయ్యింది. దానితో ఇంకా జీవితంలో పెళ్ళే చేసుకోవాలనే ఆలోచన నా మెదడులోంచి పూర్తిగా తొలగిపోయింది. ఎన్నో రోజులుగా విశ్వేశ్వరరావు గారి లాంటి మూర్ఖుడితో శశికళ లాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మగారు ఎలా కాపురం చేస్తున్నారో అని బాధపడిన నాలో ఇప్పుడు మాత్రం విశ్వేశ్వరరావు గారికి జరుగుతున్న
అన్యాయాన్ని తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఇంకా ఈ సింగరాజుగాడి గురించి చెప్పుకోవాలి అంటే వాడు ఒక పని పాట లేకుండా రోడ్ల మీద జులాయిగా తిరిగే ఒక పనికి మాలిన వెధవ. అయితే నేను ఒకరోజు పంతులు గారి ఇంటి దగ్గర ఒక పని నిమిత్తం వెళ్ళగా ఈ సింగరాజుగాడు ఆ రోజు ఆయన ఇంటి వైపు అదోలా చూసుకుంటూ వెళ్ళాడు. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది, వీడేంటబ్బా పంతులు గారి ఇంటిని ఇలా చూసుకుంటూ వెళ్తున్నాడు అని మనసులో అనుకున్నాను. కానీ ఏదో పరధ్యానంలో పడి పెద్దగా మరలా దాన్ని పట్టించుకోలేదు. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది. ఏమిటి అంటే వీళ్ళ విషయం చాలా కాలంగా కొనసాగుతుంది అని. ఈ విషయం ఎవరికైనా చెబుదాము అంటే వాళ్ళది ఊరిలో పెద్ద పలుకుబడి ఉన్న కుటుంబం కూడాను. నా మాటను ఎవరు వింటారు చెప్పండి? పోని తిన్నగా వెళ్ళి శశికళ గారి భర్త అయిన పంతులు గారికే చెబుదాము అనుకుంటే వాడు అసలకే మహామూర్ఖుడు. నేను చెప్పిన విషయం కానీ నమ్మకపోతే ముందు నన్నైనా చంపుతాడు. ఒకవేళ నమ్మితే మాత్రం వాళ్ళ భార్య అయిన శశికళ అమ్మగారినైనా చంపుతాడు. లేదు అంటే వాడే గుండె పగిలి చేస్తాడు. ఇలా ఎటువైపు చూసినా అటు తిరిగి ఇటు తిరిగి అది మన చేతికే అంటుకునేలా ఉందని ఆలోచించిన నేను కందకి లేని దొరద కత్తిపీటకు మాత్రం ఎందుకని సైలెంట్గా ఉండిపోయి నా పనిని నేను చూసుకోసాగాను. కానీ నేను మరలా అదే విధంగా ఒక 3 రోజుల తర్వాత అదే పొలం గట్టు మీదుగా మా ఇంటికి వెళుతున్న సమయంలో మరలా అక్కడ కీచుపెట్టల్లాగా సరసాలు ఆడుకుంటున్న శబ్దాలు వినపడటంతో వెళ్ళి చూసిన నేను మరలా వారి ఇద్దరు చేసుకుంటున్న పాడు పనులను చూస్తూ అవాక్కయ్యాను. ఈసారి మాత్రం వాళ్ళని అలా చూసేటప్పటికీ నాలో కూడా రసికత్వ చలనం అనేది కలిగింది. పైగా వారికి ఒంటి మీద బట్టలు కూడా లేకపాయే. ఎలాగైనా ఒక్కసారి పంతులు గారి పెళ్ళాన్ని రుచి చూడాలి అని నాకు కూడా అనిపించింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా గేదె ఈనడంతో జున్ను పాలు ఇవ్వడం కోసమని పంతులు గారి ఇంట్లో లేని సమయంలో శశికళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను జున్ను పాలను ఇవ్వబోయాను. దాంతో శశికళ అమ్మగారు, ఏరా హరి, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగా నల్లపూసవి అయిపోయావురా, ఈ మధ్య అస్సలు నాకు కనబడటం లేదంటూ నాతో పరాచకాలను ఆడబోయారు. ఇంతకీ ఏంట్రా మన ఊర్లో విశేషాలు, అందరూ బాగానే ఉన్నారా అంటూ నన్ను అడిగారు. దానికి నేను బదులిస్తూ, ఊర్లో అందరూ బాగానే ఉన్నారు, కానీ అనుకోకుండా కొన్ని ఘోరాలు మాత్రం చాలా జరిగిపోతున్నాయి అమ్మగారు అంటూ నేను సమాధానం ఇవ్వసాగాను. దానికి శశికళ అమ్మగారు, అవునా, ఏంట్రా ఆ ఘోరాలు, నాకు చెప్పు అని నన్ను ప్రశ్నించసాగారు. మా ఇంటికి వెళ్ళే సమయంలో మా పొలం గట్టు పక్కన ఉన్న ఆ పంపు సెట్టు దగ్గర ఉన్న చిన్న గుడిసెలో రాత్రిపూట ఎవరో కానీ 2 వ్యక్తులు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు అమ్మగారు అని ఆవిడికి సమాధానం ఇచ్చాను. దాంతో ఉన్నట్టుండి ఆవిడలో భయం అనేది మొదలైంది. అవునమ్మగారు, నేను చెప్పేది నిజమే, కావాలంటే నా దగ్గర ఉన్న ఈ వీడియోని మీరు చూడండి అంటూ ఆవిడ చేసిన ఘనకార్యాన్ని ఆవిడకి చూపించసాగాను. దానితో ఒక్కసారిగా కొంగు తిన్న శశికళ అమ్మగారు
ఒరేయ్, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పురా, నేను నీకు ఇస్తాను, కానీ వెంటనే దానిని ఫోన్లో నుంచి డిలీట్ చెయ్యి అంటూ నన్ను బ్రతిమలాడసాగింది. నాకు డబ్బు ఎందుకు అమ్మగారు, మిమ్మల్ని అలా చూసినప్పటి నుంచి నాకు కూడా మీ పైన చాలా కోరిక కలిగింది. ఒక్కసారి నా తుంటరి కోరికలను మీతో తీర్చుకుంటాను, గదిలోకి పదండి అమ్మగారు అని అన్నాను. అయితే నా మాటలకు పెద్దగా భయపడని శశికళ అమ్మగారు నిన్ను ఏమి చేస్తానో చూడురా అంటూ నన్ను బెదిరించసాగారు. దాంతో నేను సరేనండి అమ్మగారు అని, నాకు కొంచెం పని ఉంది, అర్జెంటుగా మీ ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఈ వీడియోని ముందుగా ఆయనకే చూపించి అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపించి వస్తాను అంటూ ఆవిడని బెదిరించసాగాను. దానితో బాగా బెదిరిపోయిన శశికళ అమ్మగారు, వద్దురా వద్దు, అలా మాత్రం చెయ్యకు, నీకు కావలసింది నేనేగా, పద అంటూ నన్ను గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులను మూసివేయసాగింది. దానితో ఆ రోజు వాళ్ళిద్దరూ పొలం గట్టున చిన్న గుడిసెలో చేసుకుంటున్న సమయంలో చూసిన నాలో చెలరేగిన తుంటరి కోరికలను ఆ రోజు శశికళ గారిపై వాళ్ళ ఇంటిలోనే, వాళ్ళ పడక గదిలోనే తీర్చుకుంటూ నాకు తెలిసిన ఆసనాలన్నిటినీ ఆవిడపై ప్రయోగించసాగాను. అలా శశికళ అమ్మగారిపై ముద్దుల వర్షాన్ని కురిపించసాగి ఆవిడ అందచందాలి అన్నిటినీ వశపరుచుకుని విపరీతమైన ఆనంద తాండవంలో తేలియాడాను. ఇంకా అప్పటి నుంచి నాకు ఇష్టం వచ్చినప్పుడు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఆవిడని అలా బెదిరిస్తూ లొంగ తీసుకుని నా ముచ్చటని పూర్తిగా తీర్చుకునేవాడిని. ఇట్లు మీ హరిశంకర్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.